అందరికీ నమస్కారం. ఆరోగ్యంగా జీవించడానికి మా సిఎన్ఎస్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మా ఫస్ట్ వీడియో పండు మామిడికాయతో పచ్చి పులుసు. కేవలం ఇంట్లో దొరికే 4-5 రకాలతో టేస్టీగా హెల్తీగా పండు మామిడికాయ పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక మామిడికాయని శుభ్రంగా కడిగి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎండుమిరపకాయల్ని నిప్పుల మీద కాల్చుకోవాలి. ఈ రోజుల్లో పొయ్యిలు అంటే సాధ్యం కాదు కాబట్టి గ్యాస్ మీద స్టాండ్ పెట్టి స్టాండ్ మీద కాల్చుకోవాలి. ఉల్లిపాయలు ఈ సైజు ముక్కలుగా కోసుకోవాలి. వెల్లుల్లిపాయని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఈ ఎండుమిరపకాయల్ని దంచుకోవాలి, కచ్చాపచ్చాగా దంచుకోవాలి. కొంచెం ఉప్పు తీసుకోవాలి, గల్లుప్పు తీసుకోవాలి. సాల్ట్ తీసుకుంటే టేస్ట్ అంత బాగా రాదు. పండు మామిడికాయతో పచ్చి పులుసు మీకు కొంచెం వెరైటీగానే ఉండొచ్చు. ఇది నా మ్యారేజ్ అయిన కొత్తలో మా అమ్మమ్మ గారి దగ్గర నేను నేర్చుకున్నాను. ఫస్ట్ ఈ వీడియోనే ఇంత సింపుల్ది ఎందుకు చేస్తున్నానంటే మీ అందరి ఆశీర్వాదాలతో పాటు ఆవిడ ఆశీర్వాదాలు కూడా నాకు ఉండాలని ఈ వీడియో చేస్తున్నాను. ప్రస్తుతానికి ఆవిడ లేరు. ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకున్నాను. ఉల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, పండు మామిడికాయ ముక్కలు, ఈ పండు మామిడికాయతో పచ్చి పులుసు చేసేది మీకు ఎవరికన్నా తెలుసుంటే, ఇంత సింపుల్గా ఇంతే టేస్టీగా చేసేది మీకు ఎవరికన్నా తెలుసుంటే కామెంట్స్ పెట్టండి. ఇంకా వెరైటీ పచ్చి పులుసు ముందు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇలా కొంచెం బరువున్న దాంతో ఈ ముక్కలు కొంచెం మెదిగేటట్టు అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుందండి. 2 నిమిషాల్లో కూర లేని టైంలో కూడా ఈజీగా చేసుకొని టేస్టీగా తినొచ్చు. ఇది రోటీలోకి, అన్నంలోకి, రాగి సంగటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తినే ముందు కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి అనేది ఒక ఆప్షనే అండి, కంపల్సరీ వేసుకోవాలని ఏం లేదు. ఎవరిష్టం వాళ్ళది. ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి ఇలా టేస్టీగా చేసుకొని తినండి.
ఇదిగోండి ఇలా అవుతుంది. ఇందులో ఇంకేం వాటర్ ఏం వేయవసరం లేదండి. ఇది నేను ఫస్ట్ టైం ఎలా చూశానంటే, నా మ్యారేజ్ అయిన కొత్తలో మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళాను. అప్పుడు ఆవిడ పొలం పనికి వెళ్ళారు. ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయేసరికి ఆవిడ వచ్చేసరికి నేను వంట చేయలేదు. ఆవిడ ఒకటింటికి బాగా ఆకలితో వచ్చి ఏమ్మా ఇంకా వంట చేయలేదు అని అడిగితే కూరగాయలు ఏం లేవని చెప్పాను. అప్పటికప్పుడు ఆవిడ పొయ్యిలో 4 మిరపకాయలు వేసి కాల్చి ఒక మామిడికాయ తీసుకొచ్చి కలిపేసి అప్పటికప్పుడు ఒక్క నిమిషంలో చేసేసింది. సంగట్లోకి నెయ్యి వేసుకొని తింటే బాగా టేస్ట్. మటన్ తిన్నా, ఫిష్ తిన్నా, రొయ్యలు తిన్నా అంత టేస్ట్ ఉండదండి. అంత టేస్ట్గా అనిపించింది. ఆవిడ చనిపోయినా కూడా సంవత్సరానికి ఒకసారి మార్కెట్లో పండు మామిడికాయలు చూసినా నాకు ఆవిడే గుర్తిస్తుంది. సంవత్సరానికి ఒక్కసారైనా నేను ఇది చేసుకొని తింటాను ఇంట్లో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వంటలు, ఇంకా కొత్త కొత్త వంటలు, పాతకాలం వంటలు మీకు కొత్త కొత్తవి ఇక్కడ మీదట రాబోయే వీడియోస్లో చూపిస్తాను. అంతేనండి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిఎన్ఎస్ కుకింగ్ కంపానియన్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.